హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం నంద్యాల జిల్లా బనగానపల్లె నుండి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాగంటి క్షేత్రంలో ఉన్నాము. ఓకే గైస్, లోపల ఎలా ఉందో వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్గా వచ్చి మనం కొనేరు దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ విశిష్టత ఏమిటంటే నిత్యము నందీశ్వరుని నోట్లో నుంచి జల ప్రవాహం అనేది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. గైస్, అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చేసిన భక్తాదులందరూ ఆ నందీశ్వరుని నోట్లో నుంచి ప్రవహించే ఆ నీళ్లను త్రాగడం లేదా నుదుటి మీద చల్లుకోవడం చేస్తుంటారు. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు ఆ నందీశ్వరుని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ నందీశ్వరుని నోట్లో నుంచి ఈ జల అనేది నిత్యము ఇలాగే ప్రవహిస్తుందని ఇక్కడున్న పర్యాటకులు చెప్పారు. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనం గుడి లోపలికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఒక విశిష్టత ఉంది. ఇంత ప్రకృతి, ఆ కొండలు, ఆ చెట్లు, ఇక్కడ మనకు అన్ని రకముల పక్షులు కనపడుతుంటాయి. కానీ ఒక కాకికి మాత్రమే ఈ గుడిలోకి ప్రవేశం లేదంట. అందుకే ఇక్కడ ఒక్క కాకి గుడక కనపడవు. ఓకే, మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ గుడి వచ్చేసి వెంకటేశ్వర్ల స్వామి వారిది. మనం ముందుగా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నాం. గైస్, గర్భగుడిలో వచ్చేసి మొబైల్స్, కెమెరాస్ నాట్ అలౌడ్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా నందీశ్వరుడు. ఇప్పుడు చూస్తున్నాం కదా యాగంటి బసవయ్య. ఈ బసవయ్యకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది, శ్రీ యాగంటి బసవయ్య. ఈ నంది వచ్చేసి ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతాడని, ఇక్కడ ఉన్న పూజారులు చెప్పారు. ఒకప్పుడు ఈ బసవయ్య చుట్టూ ప్రదక్షిణలు చేసేవారంట. ఇప్పుడు ప్రదక్షిణలు చేసేందుకు దారి లేకుండా అమాంతము పెరిగిపోతున్నాడు. ఈ గుడి వచ్చేసి శ్రీ మార్కండేయ లింగేశ్వర స్వామి. ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. గైస్, ఇక్కడైతే మనకు ఇంకో కోనేరు ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ కోతులు ఎలా ఆడుకుంటున్నాయో చూడండి. అక్కడ ప్రవహిస్తున్న జలాన్ని చూడండి. ఆ కొండలో నుంచి శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం అనకుండా ఎప్పుడూ నిత్యము అలానే ప్రవహిస్తూ ఉంటుంది. మనం ముందుగా నందీశ్వరుని నోట్లో నుంచి జల ప్రవహించే దగ్గర చూసాం కదా, ఇక్కడి నుంచి అక్కడికి ప్రవహిస్తున్నాయి. ఉమామహేశ్వర స్వామి వారి సన్నిధి నుంచి ఎడమవైపుకు వెళితే శ్రీ అభయాంజనేయ స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ
హే గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా అభయాంజనేయ స్వామి.